బెట్టింగ్ ఏమవుతుందంటే పైసలు వేస్తావు వచ్చినట్టు అనిపిస్తుంది, మళ్ళీ వేస్తావు మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది. 10 సార్లు వచ్చినా 11వ మొత్తం పోతాయి, వచ్చినాయన్నీ పోతాయి. డాడీ పైసలతో మమ్మీ పైసలతో అట్లా బెట్టింగ్ ఆడి పోడగొడితే మస్తు హర్ట్ అవుతారు వాళ్ళు. రోహిత్ శర్మ అయితే యాడ్కి వస్తాడు, గంగూలీ వస్తాడు, వాళ్ళు చెప్తారు బెట్టింగ్ కేలో షారుఖ్ ఖాన్ కూడా చెప్తుండ్రు తీన్ పత్తి అంటాడు. తీన్ పత్తి ఆడాడు షారుఖ్ ఖాన్, మంచిగా ఫిలిమ్స్ లో నటించుకుంటే కోట్లు సంపాదిస్తాడు. మనకేమో తీన్ పత్తి కేలో ఐసా మజా అతా కేలో అంటాడు. మస్తు డేంజరస్ అది. వాళ్ళ మాటలు అన్నీ మనం నమ్మరాదు. ఆ గేమ్స్ అసలు ఆడకండి, అవి ఓపెన్ చేయకండి. టింగ్ టింగ్ నాకు కూడా వస్తుంటాయి. ఏదైనా ఎడిటింగ్ యాప్లా చూస్తే కూడా కింద వస్తుంది, ఇట్లా తిరుగుతుంటాయి కార్డ్స్, కే వస్తుంది, జే వస్తుంది, క్యూ వస్తుంది, ఓపెన్ చేయి అంటుంటుంది. అంటే దానిపైన క్లిక్ చేయాలి. అంటే నాకు మస్తు తెలియదు కదా, నేను అసలు క్లిక్ చేయ, నా ఎడిటింగ్ ఏదో ఆడి వరకు చేసుకొని నేను బంద్ చేస్తా ఫోన్ని. కానీ మీకు ఏమనిపిస్తుంది, అరే ఇది బాగానే ఉంది, బయటికి పోయి క్రికెట్ ఆడడం కన్నా బయట స్పోర్ట్స్ ఆడడం కన్నా ఇది మంచిగా ఉంది కదా అని ఓపెన్ చేస్తారు. తర్వాత దాంట్లో ఇరుక్కపోతాం, బయటికి రాలేం. సో బెట్టింగ్ ఆడకు, మస్తు డేంజరస్ అది.